తప్పకుండా. మీరు చల్లపల్లి జైలు అంటే గుర్తొచ్చింది. చల్లపల్లి జైలు అంటే 111 జీవోకి సంబంధించి కానీ లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి కానీ మీరు అక్కడ చాలా ఇష్యూస్ అయ్యాయి కాబట్టి సరే జైలు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయంలో ఏమైనా సాధించారా? అంటే మీ సొంత పార్టీలో నుంచే ఆ విషయంలో మీకు ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు ఎందుకు మద్దతు లభించలే? నేను వెళ్ళిన రోజు నేను ఒక్కరిని వెళ్ళలే. విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు వచ్చారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు, కొన్ని వందల మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే అందరం కలిసే పోయినాం. నన్ను ఒక్కరిని తోలలే, నాతో పాటు 7 మందిని కోకపేట జైపాల్ రెడ్డి ఎక్స్ జడ్పీటీసీ, అక్కడ ఉండే సర్పంచులు వెంకటేష్, ఓము, మిగతా పిల్లల్ని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరినీ పంపించిండ్రు. వాళ్ళకు మాత్రం బెయిల్ రానిచ్చిండ్రు, నా బెయిల్ మాత్రం ప్రతిఘటించిండ్రు. వాళ్ళు అనేది ఒకటే, మా దోపిడీని ప్రశ్నిస్తే, మా ప్యాలెస్లు మా బంగ్లాల జోలికి నువ్వు వస్తే ఊరుకునేది లేదు. నాకే కాదు మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు కూడా ప్రశ్నించాలనుకున్న వాళ్ళకు ఒక ఉదాహరణ కింద చూపించాలి. రేవంత్ రెడ్డినే తీసి లోపలేసిన మీరు లెక్కనని బెదిరించుకోవాలనే ఉద్దేశంతో చేసిండ్రు. సరే, పార్టీలో కొంత సమాచారం లోపం అనుకోండి. ఈ రాష్ట్రంలో పింక్ మాఫియా అనే ఒక మీడియా ముసుగులో ఉన్నవాళ్ళు కొన్ని తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల కొంతమంది అపోహలు వచ్చేదని మాట్లాడి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా శాసనసభ నుంచి ముట్టడికి వెళ్తేనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు కదా. మీరే చెప్పారు కదా, చల్లపల్లి జైలు నుంచి మీరు ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు, జైల్లో ఉన్నప్పుడు పలకరించడానికి కూడా రాలేదని మీరన్న మాట అది. నేను అన్నది అక్కడికి వెళ్ళలేదని కాదు, అరెస్టును ఖండించిండు, అది తప్పని చెప్పిండు. ఆయన ఢిల్లీలో నాకు ఆ రోజున సమాచారం మేరకు రాలేదనేది. తర్వాత నేను కనుక్కున్నప్పుడు పార్లమెంటు నడుస్తుంది, పార్లమెంట్ సమావేశాలలో ఉండాల్సి వచ్చింది, విప్ జారీ చేసింది కాబట్టి ఢిల్లీలో ఉన్నాయని వారు చెప్పిండ్రు. కాబట్టి అందరు అన్నిసార్లు అన్ని దగ్గరలకు రావచ్చు, రాకపోవచ్చు, కానీ సమస్య ఉన్నదా లేదా అనేది కీలకం ఇక్కడ. సో కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది అక్రమ నిర్మాణం. కొన్ని సంస్థలు సిబిఐ కేసులు ఇరుక్కున్న ఆస్తులను వాళ్ళని బెదిరించి రాయించుకొని అందులో విలాసవంతమైన ఫామ్ హౌజులు కట్టుకొని అందులో నివసిస్తున్నారు. అది 111 జీవోకు వ్యతిరేకము. అదేవిధంగా వాటర్ బాడీస్ కూడా ఫిరంగి నాలా అని ఒక పెద్ద నాల, గండిపేటకు ప్రధానమైన వనరు గండిపేట నిండడానికి అవసరమైన నాలను పూర్తి చేసి 30 ఫీట్ల లోతు మట్టి పూర్తి చేసి 40 ఫీట్ల వెడల్పు రోడ్డు వేసుకొని దాన్నే వినియోగిస్తున్నాడు కేటీఆర్ గారు. మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలను కూలగొట్టాల్సిన కేటీఆర్ గారే అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నాడు, అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఇక్కడ నేను మొదటి నుంచి కూడా లేవనెత్తింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 111 జీవోని ఎత్తేయాలి. ఆ ప్రాంతంలో ఉన్న 84 గ్రామాలలో రైతులు నష్టపోతున్నారు, భూమి విలువ తగ్గిపోయింది. కాబట్టి దీన్ని మొత్తం రీడిఫైన్ చేసి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపట్టింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ 111 జీవో పరిధిలో కూడా పేదోళ్ళు, చిన్నోళ్ళు, 2 ఎకరాలు 3 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న లేఅవుట్లు వేసుకొని ప్లాట్లు అమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని అధికారులు వెళ్ళి తెల్లవారే కల్లా జేసీబీలు పెట్టేసి మిషన్లు పెట్టేసి చిన్న చిన్న వాళ్ళు పేదోళ్ళ ఇండ్లన్నీ నీలమట్టం చేసేస్తారు. వేసుకున్న లేఅవుట్లు తవ్వేస్తారు, నిలబెట్టుకున్న కరెంటు పోలు కూలగొట్టేస్తారు, అన్ని రకాల చింత్రవందనం చేస్తారు. నేను సింపుల్ 2 ప్రశ్నలు అడిగిన, అయ్యా 111 జీవో ఎత్తేస్తాను కేసీఆరే చెప్పేయండు, ఎత్తేసేటప్పుడు ఇవి కూలగొట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా నిబంధనతో కూలగొట్టాల్సి వస్తే పేదోళ్ళవి కూలగొడతారు, పెద్దోళ్ళ ఎందుకు కూలగొడతలేరు అంటే కూలగొట్టి బెదిరించడం ద్వారా అక్కడ ఉన్న భూములను తక్కువ ధరకు కేసీఆర్ బంధువులు 100 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే ప్రజలను, చిన్న చిన్న వ్యాపారస్తులను, మధ్యతరగతి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసి 100 ఎకరాలు అగ్వకు కొనుక్కొని ఆ భూముల కొనుగోలు చేసిన తర్వాత ఈ జీవో తొలగించాలని దాంట్లో భాగంగానే శంషాబాద్ చుట్టుముట్టుతా దాదాపుగా 111 జీవోలు వచ్చే గ్రామాలలో మైహోం రామేశ్వరరావు గారు 3 నుంచి 4,000 ఎకరాల భూములు కొన్నాడు. అంటే ప్రజలందరినీ ఒత్తిడి చేసి నిబంధనల విరుద్ధంగా మీరు ఎలాంటి కట్టడాలు కట్టొద్దని మిషన్లు పెట్టి కూలగొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అవసరాలకో దీనికో దానికో తక్కువ ధరకు కొనుక్కొని ఇవాళ 1000 ఎకరాలు వాళ్ళ చుట్టాలు వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఈ జీవోని ఎత్తేయాలనే ప్రయత్నం చేస్తుర్రు. ఎత్తేయండి ఇమ్మీడియట్గా, ఎవరిది కూలగొట్టద్దు. కూలగొట్టాల్సి వస్తే మొదట కేటీఆర్ది కూలగొట్టిన తర్వాత పేదోళ్ళ దగ్గరికి రాండి అని డిమాండ్ చేసిన నేను. ఇవాళ వాళ్ళు అది ఏం చేస్తలేరు. వాళ్ళకి నచ్చని వాళ్ళది గులగొడుతురు, పార్టీ మారిన వాళ్ళది గులగొడుతుర్రు, గౌరవంగా బతికేటోళ్ళది గులగొడుతురు. వాళ్ళ కింద తాపేదారులు మారిన వాళ్ళు ఏమైనా కట్టుకోవచ్చు, వాళ్ళ పార్టీలో చేరిన ఉంది ఏదైనా ఉంచవచ్చు. సో ఇట్లా నడుస్తుంది. ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేసిన. నేను జైలుకి వెళ్ళడంతో 14 రోజులు జైలు ఉండడంతో ప్రతిరోజు గ్రామాన్ని చర్చ జరిగింది. అసలు డ్రోన్ ఏంది, డ్రోన్ ఎగిరేస్తే జైలు ఏంది అని.
చాలా మంది నన్ను అడుగుతారు సార్, ప్రతి పెళ్ళిలో డ్రోన్ ఎగురుతూనే ఉంటుంది కదా సార్, పెళ్ళిలో వీడియోలు తీసినప్పుడు ప్రతి వాడు డ్రోనే పెట్టి తీస్తున్నాడు కదా సార్, మరి మిమ్మల్ని ఎందుకు జైలుకు తోలిండ్రు, వీళ్ళందరూ ఏ అనుమతి లేకుండా డ్రోన్ పెట్టి తీసిన వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదని. డ్రోన్ కేసులకు సంబంధించింది డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే కేసులు పెట్టాలి. డ్రోన్లో కూడా ఇప్పుడు మన కరోనా వచ్చిన తర్వాత 3 జోన్లు ఎట్లయితే డివైడ్ చేసిండ్రో, రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ అని. రెడ్ జోన్ అంటే డిఫెన్స్ ఆస్తులు, డిఫెన్స్ ఉన్న కాడ రెడ్ జోన్, అక్కడ ఎవరు ఎగిరేయడానికి లేదు. ఆరెంజ్ జోన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్, మంత్రులు ఇట్లాంటివి ఆరెంజ్ జోన్ అనుమతి తీసుకొని ఎగిరేసుకోవచ్చు. గ్రీన్ జోన్ అంటే అనుమతి అక్కర్లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. సో ఇప్పుడు నేను ఇది 111 జీవో మొత్తం గ్రీన్ జోన్, ఏ అనుమతులు అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించి ఎవరైనా ఎగరేస్తే కూడా 200 రూపాయలు ఫైన్. సో ఇట్లాంటి బెయిలబుల్ సెక్షన్స్, పర్సనల్ ష్యూరిటీ మీద ఒకవేళ ఏదైనా పెట్టినా కూడా ఇట్లా సంతకం పెట్టుకొని పర్సనల్ బాండ్ కింద రిలీజ్ చేయాల్సిన దాంట్లో తీసుకెళ్ళి ఇంత కాంప్లికేట్ చేసారు. దీంతో ఏమైంది, నాకు ఇబ్బంది జరిగి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ప్రతి మూలకున్న తెలుగువాడికి కేటీఆర్కు ఫామ్ హౌస్ ఉందంట. ఆ ఫామ్ హౌస్ను ఎవరో మీడియా మిత్రుడు డ్రోన్ పెట్టి వీడియో తీస్తే అది రేవంత్ రెడ్డి పేరు మీద రాసి జైలుకు తోలిండ్రంట అని చర్చ జరిగింది. దీంతో కేటీఆర్ యొక్క అక్రమం అప్పటి వరకు గుప్పెట్లో ఉన్నది. నేను బయట పెడితే మీడియాలో చూసిన కొద్దిమందికి తెలిసింది, నేను జైలుకి వెళ్ళిన తర్వాత ప్రపంచానికి అంతా తెలిసింది. జైలుకి వెళ్ళిన కష్టం నాకు మిగిలింది. కేసీఆర్, కేటీఆర్ ఇన్ని అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని 100 కోట్ల